ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, కేవలం మీ ఉచితమైన కృప వల్ల, మీ అపారమైన ప్రేమ వల్ల, మీ కృపా కనికరమును బట్టి నాయన 2 దినములు ముగించుకొని ఈ చివరి దినము కూడా నీ కుమారుడైన మా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యొక్క శ్రమలను గురించి నాయన నేర్చుకుంటూ మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా కృప చూపించండి తండ్రి. మా సొంత జ్ఞానము నాయన, మీ లేఖనాలను అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు లేనిది నాయన. మీరే ఈ 3వ దినము మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ సహాయము చేత నాయన చక్కని ఆశ్చర్యకరమైన సంగతులు వినగలిగే భాగ్యాన్ని మాకివ్వండి. శ్రమలలో ఉంటున్న మీ పిల్లల జీవితాలకు ఆదరణనివ్వండి. శ్రమలలో కూడా నాయన పట్టుదలను మీ పిల్లల్లో కలిగించి తద్వారా మహిమ ప్రభావములు పొందుకొనమని కోరుతూ ఈ 3వ రోజు సభను కూడా నాయన చక్కగా ఉన్నతమైన మాటలతో మా హృదయాలలో నింపుకొని మీ కొరకే బ్రతకాలన్న ఆశను కలిగించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన అపారమైన ప్రేమను బట్టి ఇప్పటి వరకు చక్కటి సంగతులు విని 3వ దినపు వర్తమానంలో కూడా ప్రవేశించగలుగుతున్నాం. దేవుడు ఈ 3 దినములు చేసిన సహాయానికై పరలోకమందున్న మనకు కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి స్టేజీని అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, సిలువ సింహాసనం అవుతుందా అనే ఈ అద్భుతమైన ఆలోచనతో కూడిన ఈ ప్రసంగాల సరళిలో 3వ దినము కూడా శ్రమల గురించి మనం ఆలోచిస్తున్నాం. సిలువ అనగానే శ్రమ, బాధ, కష్టము, వేదన. ఈ శ్రమలలో 2 రకాలు. ఒకటి శారీరకమైన శ్రమ అయితే, రెండవది మానసికమైన శ్రమ. యేసుక్రీస్తు సిలువలో అనుభవిస్తున్నది ఒకవైపు మానసికమైన శ్రమ, రెండో వైపు శారీరకమైన శ్రమ. ఆయనను అవమానిస్తున్నది మానసికమైన బాధ, ఆయనను కొరడాలతో కొడుతున్నది శారీరకమైన శ్రమ. ఈ శ్రమలలో యేసుక్రీస్తు కృంగిపోలేదు. ఎందుకంటే ఆయన ఆలోచనంతా తండ్రిపై ఉంది. ఆయన ఆలోచనంతా ఈ సిలువ సింహాసనంగా మారిపోతుంది అనే ఒక బలమైన నమ్మకం ఉంది ప్రేమన్న వారలారా. అందుకే ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు అని మనం చదువుకున్నాం, నిన్న ధ్యానించాం. అందుకే యేసుక్రీస్తు శ్రమలను మనం గమనిస్తున్నప్పుడు, శ్రమలలో ఎలా ఉండాలో యేసుక్రీస్తును దగ్గరగా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు మన జీవితంలో పలకరించినప్పుడు కొన్ని రోజులు భరిస్తాం, కొన్ని రోజులు సహించుకుంటాం. కానీ కాలం ఎక్కువ అవుతున్న కొలది మనకేమనిపిస్తుందంటే ఇక నా వల్ల కాదు అనుకుంటుంటాం. ఇక నా వల్ల కాదు అనే స్థితి ఎప్పుడైతే మనకు వస్తుందో మనకు తెలియనిది ఏంటి అంటే, అప్పటి వరకు సహించుకున్న మనము ఆ ఒక్కరోజు సహించుకుంటే ఇదిగో ఒక బహుమానము ఉండబోతుంది అని మనకు అర్థం కాదు ప్రేమన వారలారా. అప్పటి వరకు సహించుకుంటాం మనం. ఇక నా వల్ల కాదు అనుకుని వెనుదిరుగుతుంటాం. కానీ అప్పటి వరకు సహించుకున్న మనలో ఉండవలసిన ఆలోచన ఏంటంటే, బహుమానం అనేది ఇంకా ఎంతో దూరంలో లేదు.
బహుమానం అనేది ఇంకా ఎంతో దూరంలో లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడు సహించుకోవాలన్న ఆలోచన మనలో పెరుగుతుంది. ప్రియమైన వారలారా. అందుకే పౌలు గారు హెబ్రీలకు లేఖను రాస్తూ ఒక చక్కటి విషయాన్ని బోధపరుస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న ఆ మాటల్ని మనం చూడగలం. దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిని. ఎలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఇన్ని జరిగించిన మీలో మళ్ళీ ఏమవుతుంది? ఒకప్పుడు మీ పరిస్థితిని ఆలోచించినప్పుడు ఇవన్నీ మా జీవితంలోనికి రావాలి, ఇవన్నీ మేము సరించాలి, భరించాలి అని మాట్లాడుకుంటున్న మీరు ఇవన్నీ భరించిన తర్వాత ఇదిగో ఎక్కువ కాలం ఇవి భరించగానే మీలో ఏం జరుగుతుందో తెలుసా? మీ ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు. ఏమంటే న్యూస్ ఛానల్లో అన్నింటిలో వచ్చిన ఒక పాపను గురించి మనందరికీ తెలుసు. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు అతను, ఎంప్లాయీ. ఇంచుమించు 60-70 వేల మాటే నెల శాలరీ. తన మొదటి భార్యకు పుట్టిన కూతురు భార్య చనిపోగానే మరొక వివాహాన్ని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ రెండవ భార్యగా అతని జీవితంలో ప్రవేశించిన ఆవిడ మొదటి భార్యకు పుట్టిన కూతురుని హింసించటం ప్రారంభించింది. ఏమంటే హింస అనగానే అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఏదో సూటిపోటి మాటలతో ప్రారంభమైంది, యాసిడ్ ముఖం మీద పోసే స్థితి వరకు వెళ్ళిపోయింది. ప్రియమైన వారలారా, గాయాలైతే లెక్కలేదు, ఒంటి నిండా గాయాలు, వస్త్రాలు సరిగా లేవు, భోజనం పెట్టేది కాదు, ఒక గదిలో నుంచి అసలు బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఎంతకాలం నుంచి ఆ బాధలు భరిస్తుంది అని మనం ఆలోచించినప్పుడు ఇంచుమించు 10-12 సంవత్సరాలు అవుతుంది. ప్రియమైన వారలారా, ఆ బాధలన్నీ భరిస్తుంది. ఒకరోజు ఎందుకో ఏం జరిగింది అంటే ఆ బాధలకు ముగింపు పలికే ఒకరోజు దేవుడు ఆ పాప జీవితంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ పాప ఎందుకో రూమ్లో నుంచి బయటికి వచ్చింది. ఆ సవతి తల్లి ఏదో పని చెప్పిందో మరి ఎందుకో బయటికి వచ్చింది. బయటికి రాగానే ఒకరి కంట్లో పడింది. ఏంటి ఈ పాప ఎంత భయంకరంగా ఉంది, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించాడు. పోలీసులకు ఫోన్ చేశాడు. అంతే, వెంటనే పోలీసులు వచ్చేశారు. ఆ పాపను చూసి ఆశ్చర్యపోయారండి. ఒక మాటలో చెప్పాలంటే ఆ పోలీస్ అతను ఆ పాపను చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సవితి తల్లిని ఏమనాలో అర్థం కాక కాసేపు హాల్లో కూర్చున్నాడు, కన్నీళ్లు తుడుచుకుంటున్నాడండి. అంటే ఆయనకి ఎంత బాధ అయిందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఒక్కొక్క విషయాన్ని ఆరా తీస్తే ఆమె పెట్టిన బాధలు అన్నీ ఇన్ని కాదు ప్రియమైన వారలారా. కనీసం కన్న తండ్రి అనే
కూడా తన కూతురు మీద మమకారాన్ని చూపించేవాడు కాదు అని ఆ పాప చెబుతుంది. ఆ పాప చెబుతూ ఏమనుకుంటుంది అంటే, ఎవరు నా గోడు వినకపోయినా దేవుడు నా గోడు వింటాడనే నమ్మకం నాకుంది. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియమైన వారలారా, ఏమ్మా ఈ బాధను ఎలా భరించగలిగావు ఇన్ని రోజులు అన్నప్పుడు ఆ పాప చెప్పిన సమాధానం ఏంటంటే, ఇదిగో దేవుడున్నాడని నాకు నమ్మకం ఉంది. ఇదిగో ఈ నా బాధను దేవుడు వింటాడు, చూస్తాడన్న నమ్మకం కూడా నాకుంది. ఆ నమ్మకమే ఆమెలో ఓర్పును కలిగిస్తున్నాయి. ఆ నమ్మకమే విశ్వాసాన్ని ఆ చిన్ని హృదయంలో దేవుడు ఉన్నాడు కదా అని ధైర్యాన్ని ఇచ్చింది. ఇదిగో ఆ నమ్మకమే ఇంకెంతకాలము అని ఊరటనిచ్చింది. ప్రియమైన వారలారా, ఇప్పుడు మీరు బాగా ఆలోచించగలిగితే ఆ పాప 10 ఏళ్ళు గడిచింది, ఇంకేంటి నా జీవితం అని ఇదిగో ఈ రోజుకు ముందే ఆత్మహత్య చేసుకుంది అనుకోండి. ఏం జరిగేదో ఆలోచించండి. ముందు ఒక మంచి భవిష్యత్తును దేవుడు సిద్ధం చేస్తుంటే ఆ భవిష్యత్తును ఆలోచించకుండా ఇక అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నన్ను ఈ 10 ఏళ్ళు ఈ నరక కూపానికి ఎందుకు ఉంచాడు అని తన జీవితం మీదే తను విరక్తి చెంది ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఒక మంచి జీవితాన్ని పొందుకుని ఉండేది కాదు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఆ పాపను చూసిన తర్వాత ఎంతో మంది ఆ పాపను చదివించడానికి ఎంతవరకు చదువుకుంటే అంత డబ్బు మేము పెడతాం, ఇదిగో ఆ పాప వివాహానికి అయ్యే ఖర్చును మేము పెట్టుకుంటాం, ఆ పాప భోజనానికి అయ్యే ఖర్చును మేము పెట్టుకుంటామని ఎన్ని విరాళాలు వచ్చాయంటే ఆ పాప కాళ్ళ దగ్గరికి, ఇదిగో ఆ పాపకు ఏ రోజైనా నాకు ఆత్మీయులు కావాలనుకుంటే ఇదిగో మేమున్నామని మా అడ్రస్ ఇవ్వండి, ఆ పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ముందుకొచ్చారు. పిల్లలు లేని వారైతే ఆ పాపను మాకిస్తారా, మేము ఆ పాపను పెంచుకుంటాము అని వచ్చారు. ఏమండి, అన్ని రోజులు ఆమె పడిన కష్టం ఎగిరిపోయింది. ఇంతమంది నా కొరకు ఉన్నారా అన్న ఆనందం అంతా ఇంత కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, సిలువకు సింహాసనానికి మధ్యలో సహనముంది. ఇదిగో ఆ సహనం నీలో ఉండగలిగితే సిలువ సింహాసనంగానే మారుతుంది. కానీ ఈ మధ్యలోనే దుష్టుడు రంగప్రవేశం చేసి ఇదిగో ఈ శ్రమలను తట్టుకోగలవా, ఈ బాధలను తట్టుకోగలవా, నీ భర్త మారుతాడని నువ్వు అనుకుంటున్నావా? లేదు. ఇలా బ్రతకడం కంటే చావటం మేలు. ఇదిగో శ్రమ చావునకు నడిపిస్తుంది అంటే అది దుష్టుడు ప్రేరేపణ. శ్రమ ఎప్పుడు ఒక ఉన్నతమైన జీవితంలోనికి వెళుతుందంటే అది దేవుడు పరుస్తున్న బాట. ప్రియమైన దేవుని పిల్లలారా, జూన్ జూలై నెలలో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ రాగానే తన నెంబరు కనబడలేదని రాజమండ్రి బ్రిడ్జి ఎక్కి దూకేశాడు. ప్రియమైన వారలారా, ఒక యవనస్తుడు. తొందరపాటు. ఇప్పుడు నన్ను ఏమనుకుంటారో, అసలు ఏం జరుగుతుందో, ఆ భవిష్యత్తు ఏంటో ఆలోచించలేదు. తెల్లవారే మళ్ళీ నిన్న పేపర్లో కాస్త నెంబర్లు తప్పుగా పడ్డాయి అని మళ్ళీ ఆ బాబు నెంబర్ తెల్లవారి మళ్ళీ పేపర్లో వచ్చింది. చూసారా? కాసింత ఓపిక పట్టగలవా? అసలు ఈ శ్రమ నీ జీవితంలోనికి ఎందుకు వచ్చిందో అర్థమయ్యే ఆ రోజు నీ జీవితంలోనికి రాబోతుంది. కానీ ఆ రోజు వరకు సహనం అనేది ఈరోజు మనిషికి లేదు. ప్రేమని వారలారా, ఒక బాబు టీవీ ప్రోగ్రాం చూసి బాగా ఏడుస్తున్నాడు. చిన్నవాడుగా అనిపిస్తుంది అతని గొంతును విని. ఏంటి అంటే, అన్నా నాన్నగారు చనిపోయారు. నాన్నంటే గొప్పవాడు కదన్నా. నాన్నంటే ఆ నానే లేకపోతే మా కుటుంబపు పరిస్థితి ఏంటని. ఏం జరిగిందంటే వారు బాధపడటానికి కారణం ఏంటంటే నాన్న అప్పులు చేశాడన్నా. ఆ అప్పులు తీర్చకపోవటం వలన, తీర్చే స్థితి లేకపోవటం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ ఆత్మహత్య ఎప్పుడైతే చేసుకున్నాడో నాన్నగారి స్నేహితులందరూ వచ్చారు. ఇదిగో అప్పులు తీర్చలేక చచ్చిపోయాడు అన్న సంగతి తెలిసి వాళ్ళు ఏమన్నారో తెలుసా అన్న? ఒక్కసారి మా దగ్గరకు వచ్చి నా స్థితి ఇది అంటే అసలు మేము అడిగేవారం కాదు కదా. అయినా మేమేమన్నా ఒత్తిడి తీసుకొచ్చామా? మేమేమన్నా అడిగామా? అతని పరిస్థితి మాకు తెలియదా? అసలు అతనే వచ్చి నేను తీర్చలేను రా అని మమ్మల్ని అంటే మేము వదిలేసేవారం కదా. ఏ రోజు ఆ ప్రస్తావన మేము తీసుకొని రాలేదు. అప్పు ఇవ్వమని ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా మేము చేయలేదు అన్న మాట వినగానే ఆ కుటుంబం కూలిపోయింది. ప్రియమైన వారలారా, అయ్యో ఒక్కసారి మేము అడిగినా బాగుండేదేమో, ఒక్కసారి మేము అడిగినా బాగుండేదేమో. అంటే ఒక మంచి జీవితం మనకు రాబోతుందనగా మనం ఏం చేస్తుంటామంటే ఆ శ్రమలలో నుంచి మరణంలోనికి వెళ్ళిపోతుంటాం. ప్రియమైన వారలారా, ఆ రోజు నువ్వు బ్రతికుంటే తెలిసేది అసలు ఏం జరగబోతుందో. ఆ కొద్ది కాలం నువ్వు నిలుచుంటే తెలిసేది అసలు ఈ శ్రమలు నిన్ను సింహాసనం మీదికి తీసుకుని వెళ్ళాయా, మరణపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళాయా. ఇదిగో నువ్వు నిలబడితే కదా నీకు తెలిసేది. హాస్పిటల్లో చచ్చిపోతున్న ఒక చెల్లి అంటున్నా, నా భర్త మారడని ఇదిగో ఆత్మహత్య చేసుకున్నానన్నా. అప్పటికే 70% కాలిపోయింది. అప్పుడు భర్త అంటున్నాడు, నన్ను మార్చడానికి నువ్వు చావాలనే, నన్ను మార్చడానికి నువ్వు, నేను మారనని నీకెవరు చెప్పారు? నేను చెప్పానా? నేను చెప్పానా? నేను చెప్పానా? కాదు కదా. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను, నేను మారాలి అని అనుకుంటూనే ఉన్నాను. నమ్మగలవా? ఈలోపు ఈ అఘాయిత్యం నువ్వు చేసావా? అంటే కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం, మన ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతుంటే ఏమని నిర్ణయించుకుంటామంటే ఇక మారడు అనుకున్నప్పుడే ఆ మార్పు మొదలవుతుందేమో. నీకేం తెలుసు? ఆ శ్రమ ఒక మంచి ఫలితాలను ఇవ్వబోతుంటది మనకి. ఆ శ్రమలో నుంచి దేవుడు నిన్ను ఒక ఆనందకరమైన స్థితిలోనికి నడిపించాలి. ఇంకెంతకాలం నా కుమార్తెను పరీక్షించాలి, ఇంకెంతకాలం నా కుమారుణ్ణి పరీక్షించాలి అని మంచి బాట పరుస్తున్నప్పుడే ఇదిగా అక్కడి వరకు రాగానే మనకు ఓపిక నశించిపోతుంది. ధైర్యాన్ని విడిచిపెడతాం, విధేయతను విడిచిపెడతాం, విశ్వాసాన్ని విడిచిపెడతాం. ఇక నిరీక్షణ ఉండదు. ఎంతకాలం బతికినా నా బ్రతుకు ఇంతే. 30 ఇంటర్వ్యూలకు ఫేస్ చేశాడండి, ఉద్యోగం రాలేదు. ఇది చివరి ఇంటర్వ్యూ అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తనకు అర్థమైపోయింది ఈ ఉద్యోగం తనకు రావటం లేదు అని. వెంటనే సూసైడ్ నోట్ రాశాడు, నాకు ఈ జీవితంలో ఉద్యోగము రాదు అన్నాడు. నిజంగా ఆ ఉద్యోగం వేరొకడికి వెళ్ళింది. ఆ సెలెక్ట్ అయిన వాడు తనకి ఇంకా మంచి ఆఫర్ వస్తుందని ఉద్యోగానికి వెళ్లకుండా ఇదిగో రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేశాడు, జాయిన్ అయిపోయి. సెకండ్ ఆప్షన్లో ఎవరున్నారు? ఇతనే ఉన్నాడు. ఇంటికి కాల్ లెటర్ వచ్చింది, ఇంట్లో ఇతను లేడు. ఏమంటే దేవుడు చేయబోయే కార్యక్రమాలు ఎప్పుడు ఎలా చేస్తాడో ఆ ఎదురుచూపు నీ జీవితంలో ఉండాలి. నువ్వు అనుకున్నప్పుడే జరగాలి అని నువ్వు ఫిక్స్ అవుతుంటావు. నువ్వు అనుకున్నప్పుడే ఇదిగో ఇది 30ది నాకు రావాలి, దేవుడు 32కి ఇద్దామనుకుంటున్నాడు. ఏమంటే ఈ 30 వచ్చిన వాడికి ఇంకొక 2 పెద్ద ఇబ్బందా? మనం ఎలాంటి వారు అంటే ప్రియమైన వారలారా, 100 అడుగులేసి 2 అడుగులు వేయలేకపోతున్నాను అంటుంటాం. నువ్వు వెనకాల 100 అడుగులు వేశావు, వేయవలసింది 2 అడుగులే ఉన్నప్పుడు ఆ 2 అడుగుల దగ్గర ఎందుకు ఆలోచిస్తున్నావు? హెబ్రీలకు పౌలు గారు లేఖను రాస్తూ, హెబ్రీలారా ఏంటి, ఒకప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మీ ఆస్తి కోల్పోవడానికి సిద్ధపడ్డారు, మీరు నిందలు భరించడానికి సిద్ధపడ్డారు, ఇవన్నీ మాకు కావాలి అని ఆరాడపడితిరి మీరు ప్రజలలో. ఇప్పుడేం జరిగింది? అవన్నీ మీ జీవితంలో నుంచి
తొలగిపోవటం లేదని మీకున్న నిరీక్షణను, మీకున్న ఓర్పును, మీకున్న విధేయతను విడిచిపెడుతున్నారు. ఆ ధైర్యాన్ని వద్దు. ఎందుకు వద్దు అంటున్నాడో బైబిల్ గ్రంథంలో ఆ మాటలు చూడగలిగితే ఎంత చక్కటి మాటలు పౌలు గారు రాస్తున్నాడో చూడండి. 35వ వచనం. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్పు అవసరమయ్యున్నది. చివరి క్షణాలలో ఆ ఓర్పును కోల్పోతూ ఒక గొప్ప బహుమానాన్ని కోల్పోతున్నారు. ఇంతవరకు సహించిన మీరు ఇక సహించుకోబోయేది కొద్ది కాలమే. ఆ క్రింది వచనంలో చెప్తున్నాడు చూడండి, 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. వెనుక తీయకండి. ఇంతకాలము సహించుకున్న మీరు ఇక సహించుకునేది కొద్ది కాలం అన్నప్పుడు మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఇన్ని నిందలు ఊరికే పడ్డారా? ఇంత ధనాన్ని ఊరికే పెట్టారా? ఇంకా కొంచెము కాలమే కదా అని స్థిరపరుస్తున్నాడు ప్రియమైన వారలారా. ఏమంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే యూదులు చెరలోనికి వెళ్ళారు. ఆ చెరలోనికి వెళ్ళిన వారిలో ఎస్తేరు గారు ఉన్నారు, మొర్దెకై ఉన్నాడు, యూదులు ఉన్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఆలోచించగలిగితే అహష్వరోజు రాజు ఉన్నాడు. ఎస్తేరు పరిస్థితి చాలా దయానీయంగా ఉంది. అమ్మా, ఇదిగో మన జాతిని గురించి నువ్వు అసలు చెప్పకూడదమ్మా, చెప్పకూడదు, అసలే పరిస్థితులు బాగలేవు. యూదులవని మనం చెబితే మనకు ఇదిగో మనల్ని ప్రాణాలతో కూడా ఉంచనేమో, అది నువ్వు చెప్పకు అని కష్టకాలాలలో ఉన్నారు యూదులు ఎస్తేరు గ్రంథంలో చదువుతున్నప్పుడు. ఈ లోపు ఏం జరిగిందంటే వస్తీని రమ్మనండి అన్నాడు. వస్తీ ఏమంది? నేను రాను అందంతే. వెంటనే అధిపతులతో అహష్వరోజు ఆలోచన చేసి ఏం చేయమంటారంటే, రాజుగారు మీ భార్యే మీ మాట వినకపోతే ఈ సంగతి తెలిస్తే మా భార్యలు మా మాట వింటారా? వినరు. మరేం చేయాలి? వస్తీ స్థానంలో ఒక యోగ్యురాలుగా రాణిని చెయ్యాలి. ఈ మాట చెబుతున్నప్పుడు ఎస్తేరు పరిస్థితి ఎలా ఉందంటే దయానీయమైన పరిస్థితి ప్రియమైన వారలారా. అప్పుడు షూషన కోటలోనికి కన్యకలందరినీ తీసుకుని రమ్మన్నారు. అందులోనికి వెళ్ళిన వారిలో ఎవరున్నారు? ఎస్తేరుంది. ఎస్తేరుకు తెలియదు ఆ తర్వాత కాబోయే రాణిని నేనే. సిలువను మోస్తుంది, శ్రమలలో ఉంటుంది. ఆమె ముందు ఏముందంటే ఒక సింహాసనం ఉంది. రాజు కూర్చునే సింహాసనం మీద రాణిగా పరిపాలించగలిగే ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇదిగో కలిగిస్తున్నాడు ప్రియమైన వారలారా. ఎస్తేరు గారు ఏమనుకుంటున్నారంటే, అసలే కష్టకాలంలో ఉంటున్న మనం భరించాలి, దేవుడున్నాడు కదా, అసలు మేము బ్రతికి ఉండటమే దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నాడు కదా, ఎక్కడుంటే ఏంటి ఇక్కడ కూడా ఉన్నాం కదా అని ఏమంటే భయభక్తులు కలిగినది, నెనరు కలిగినది. ఇదిగో అలంకరణ విషయంలో నాకేమీ వద్దు, నాకు దేవుడే అలంకరణ అనుకుంటుంది. ఆ రోజు ఏం జరిగిందంటే రాజు మనసంతా ఎవరి మీద ఉందంటే ఎస్తేరు మీద ఉంది. ఆలోచించాలి బాగా ప్రియమైన వారలారా. రాజు మనసంతా ఎస్తేరు మీదనే ఉంది. ఇదిగో ఈమెను రాణి చేయండి అన్నాడు. రాణిగా మారిపోయిందండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించగలిగితే ఈ షూషను కోటలో నేనున్నాను, ఇప్పుడు నేను యూదురాలనన్న సంగతి ఎలాగూ తెలుస్తుంది? తెలిస్తే వాళ్ళు చంపటం కంటే నన్ను నేను చంపుకుంటే బెటర్ అనుకుంటే
సిలువ సింహాసనము కాదు. శ్రమ రెండు దారులు చూపిస్తుంది, ఒకటి మరణాన్ని, ఒకటి ఆనందాన్ని. శ్రమ ఎప్పుడు ఆనందంగా మారాలే తప్ప శ్రమ మరింత శ్రమలోనికి మనం కృంగిపోవటానికి బాట పరచకూడదు. ప్రియమైన వారలారా, దేవుని యందు నమ్మకం ఉంది. మొర్దెకై ఎస్తేరుతో చెబుతున్నాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టడమ్మా, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయనలో మనం ఉండగలిగితే చాలు. ఈ శ్రమలు ఎంతకాలమమ్మా? కొద్ది కాలమే. ఇదిగో ఇన్ని రోజులు సహించుకున్నాం కదా, మనం ఇన్ని రోజులు సహించుకున్నాం కదా, ఇంకెంతకాలమమ్మా? కొద్ది కాలమే అన్న ఆ మోర్పుతో ధైర్యాన్ని కలిగిన ఒక ఎస్తేరు జీవితాన్ని ఆలోచిస్తే ఆమె శ్రమ సింహాసనం మీదికి తీసుకుని వెళ్ళింది. మొర్దెకై బూడిదలో కూర్చునేవాడు ఎక్కడ కూర్చున్నాడండి? అహష్వేరోషు రాజు కోటలో ప్రధానిగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, చూసారా, తొందరపడి వారు తమ జీవితాన్ని ముగించుకోవాలనుకోవటం లేదు. అర్థమైంది ఏంటంటే శ్రమ ఖచ్చితంగా ఆనందాన్నే ఇస్తుంది, ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం రేపో మాపో అనగా నువ్వు వెనక తీస్తే నువ్వు ఎంత కోల్పోతున్నావో నీకు తెలుసా? ఒక యోసేపు గారి గురించి మనసులోకి తెచ్చుకోండి. అమ్మబడ్డాడు, అక్కడి నుంచి పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు, జైల్లో ఇంచుమించు 2 ఏళ్ళు ఉన్నాడు. ఇవన్నీ శ్రమలు కాదా? యోసేపు జీవితంలో సిలువ లేదా? కదా. నేను ఎలా బయటికి రాగలను? ఒక అధికారే నన్ను కోరుండి ఇదిగో ఈ నేరం మీద జైలుకు పంపించాడు అంటే నన్నెవరు బయటికి తీసుకొస్తారని అక్కడే చచ్చిపోతే సింహాసనము లేదు. ప్రియమైన వారలారా, యోసేపు గారికి ఏముందో తెలుసా? దేవుని పట్ల నమ్మకం ఉంది, దేవుని పట్ల నమ్మకం ఉంది. నన్ను ఈ ఐగుప్తుకు ఎందుకు తీసుకుని వచ్చాడు? చెరసాలలో వెయ్యటానికి మాత్రము కాదు. ఆయనకున్న ధైర్యం ఏంటంటే నేను ఏ తప్పు చేయకుండానే చెరసాలకు వచ్చానంటే నా గురించి దేవుడు ఏదో ఆలోచిస్తున్నాడు. ఓపిక పట్టాడు. ప్రియమైన వారలారా, 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఫరోకి కల వచ్చింది. ఆ కలభావం చెప్పటానికి చెరసాలలో నుండి వెళ్ళి, కలభావం చెప్పావు కదా, మళ్ళీ చెరసాలకు వెళ్ళమన్నాడా ఫరో? నా సింహాసనం మీద నువ్వు కూర్చో. ఈ చెరసాలలో ఉన్నప్పుడే యోసేపు ఆత్మహత్య చేసుకుంటే సింహాసనము లేదు. ఇప్పుడు బాగా ఆలోచించండి, మన జీవితంలో కూడా ఏదో కష్టము, ఏదో నష్టము వెంటాడుతుంది. మనం ఏమనుకుంటామంటే ఇక నా జీవితం అసలు భూమి మీద ఉన్నంత వరకు ఈ కష్టము పోదు, ఇక నేను ఎందుకు బతకాలి? ఎంత దూరం ఆలోచించావో చూసావా? శ్రమే జీవితం అంతా అనుకుంటూ ఊహించుకుంటూ ఇంతే, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను చూడటం లేదు, నా బ్రతికింతే, మా ఆయన మారడు, మా ఆవిడ మారదు, నా ఆర్థిక పరిస్థితులు మారవు, నాకు ఉద్యోగం రాదు, ఇదిగో ఈ కష్టాలే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఇవేనా? వీటిని ఆలోచించుకుంటూ ఏం నిర్ణయం తీసుకుంటావంటే బ్రతికుండటం కంటే చావటం బెటర్ అంటావు. ఏమండి, ఆ చావు అని నువ్వు ఏ రోజైతే ఆలోచిస్తున్నావో ఆ తెల్లవారే నీ జీవితాన్ని మార్చాలని దేవుడు అనుకుంటున్నాడు. అది ఎందుకు అర్థం కావటం లేదు? అది నీకెందుకు అర్థం కావటం లేదు? 10 సంవత్సరాల తర్వాత తన జీవితంలోనికి వచ్చిన ఆనందాన్ని చూస్తూ ఆ పాప ఏమంటుందంటే, అసలు ఆ 10 సంవత్సరాల కష్టాన్ని దేవుడు ఒక్క రోజులో మార్చాడు, ఒక్క రోజులో నన్ను మరిచిపోయేటట్టుగా చేశాడు. నా కొరకు ఎంతమంది రావటమా? ఈ కళ్ళల్లో కన్నీరికి, నోట్లో నవ్వుకు క్షణాలే ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు మన జీవితంలోనికి జోక్యం చేసుకునే ఒక రోజు ఉంది. ఆ రోజు ఆయన జోక్యము చేసుకుంటే క్షణాలలో మారిపోయే వాటిని గురించి జీవితాన్నే బలి పెట్టాలనుకున్నాం, కానీ ఆ శ్రమలలో నిలబడాలి అన్న ఆలోచన రావటం లేదు. ఒక యోబుని గురించి ఆలోచించండి.
శ్రమలు వచ్చేయండి అన్నీ ఒకరోజు. అప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఇంతవరకు యథార్థతను నేను వదిలిపెట్టలేదు, ఈ శ్రమలలో వదిలిపెడితే నాకు వచ్చే లాభం ఏమైనా ఉందా? లాభం ఏమైనా ఉందా? ఇప్పుడు నేను శ్రమలలో దేవుణ్ణి పట్ల యథార్థను వదిలేస్తాను, నా పిల్లలు ఏమైనా బ్రతికొస్తారా? రారు. మరి ఎందుకు వదలాలి? నేను యథార్థను వదిలిపెడతాను, ఇదిగో ఆరోగ్యం ఏమైనా నాకు వస్తుందా? రాదు. ఎందుకు వదిలిపెట్టాలి అని ఆయన దేనికోసం ఆలోచిస్తున్నాడంటే, సర్వశక్తిమంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నేను ఒక పరీక్షలో ఉన్నాను అని అర్థమవుతుంది. ఆ పరీక్షలో ఏమనుకుంటున్నాడు అంటే, ఇదిగో ఈ పరీక్ష తర్వాత దేవునికి నేను ఎలా కనపడతానంటే సువర్ణములా నేను కనపడతాను. ఇదిగో ఈ పరీక్షలో నేను నెగ్గిన తర్వాత నేను సువర్ణంగా కనపడతాను అంటున్నాడు. అంటే నాకు మంచి జీవితం ఉంది, నేను కోల్పోతున్నాను అనుకోవటం లేదు. ఈ శ్రమలు నాకు ఎంత ఆనందాన్ని పంచబోతున్నవి అన్న ఆలోచనతో ఉన్నాడు. ప్రేమన వారలారా, ఏమంటే రాత్రి అర్థం చేసుకోండి ప్రేమన వారలారా, రేపు సభ లేదు కదా, కష్టాలు నష్టాలు ఇబ్బందులే కదా మన జీవితాన్ని కృంగదీసేటివి. కానీ ఈ శ్రమలు నీ జీవితంలోనికి ఎందుకు వస్తున్నాయో నువ్వు ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, ఈ శ్రమల తర్వాత ఒక ఆనందం నీకు ఉన్నది ప్రియమైన వారలారా. ఆ ఆనందం ఉందని తెలిస్తే నువ్వు చావవని దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, ఆ దేవుడు ఇవ్వబోయే ఆనందములోనికి నీ జీవితాన్ని రానివ్వకుండా ఇదిగో ముందుగానే ఆశను కోల్పోయేటట్టుగా చేస్తున్నాడు, ఓర్పును కోల్పోయేటట్టుగా చేస్తున్నాడు, విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా చేస్తున్నాడు, విధేయతను కోల్పోయేటట్టుగా చేస్తున్నాడు. నిరీక్షణ లేకుండా ఇదిగో మనల్ని చావులోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు ప్రియమైన వారలారా. సంవత్సరము ఇదిగో ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని మనం చదువుకుంటాం ప్రియమైన వారలారా. ఏమంటే ఆ పేపర్ని మీరు మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఆలోచించండి, పత్తి విపరీతంగా పండుతుంది ప్రియమైన వారలారా. నిజంగా మీరు అది గమనిస్తున్నారో లేదో ఈసారి గమనించండి. మీరు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని మనం వింటుంటాం. నెక్స్ట్ ఇయర్ పత్తి విరగ కాస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమనిపిస్తుందో తెలుసా? నాయన వచ్చే సంవత్సరం పండుతుంది అనేది తెలియకపోవటం వల్లే కదా అంతమంది చచ్చిపోయారు. ఆశ లేదు. ఏమంటే ఈ సంవత్సరం పండకపోతే ఏ సంవత్సరం పండదా? ఎవరు చెప్పారు? ఈ సంవత్సరం పండకపోతే ఏ సంవత్సరం పండదా? ఏమంటే పండే గుణాన్ని దేవుడు భూమికి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం పండుతుంది. ఏమంటే బైబిల్లో ఒకే రకమైన పంట ఒకే నేలలో వేయొద్దని చెప్పాడా లేదా? ఎందుకు? దానికి కలిగిన సారం ఇక ఆ భూమిలో ఉండదు. పంటను మార్చుకోమని చెప్పాడా లేదా? ఇవి ఆలోచించం ప్రియమైన వారలారా. మనం ఏమనుకుంటామంటే ఇక పత్తి పండదు అంతే. నెక్స్ట్ ఇయరే విరగ కాసింది అనే వార్తలు చదివినప్పుడు దయ్యము ఆశను చంపేసింది. ఇదిగో ఆ ఆశ చచ్చిపోయిన వాడు కూడా చావాలని నిర్ణయము తీసుకుని ఈ మాత్రం దానికి ప్రాణాలు వదులుతావా? తర్వాత నీ పంట పండబోతుంది, కాసులు నీ ఇంట్లో ఉండబోతున్నాయి. అదెందుకు నీకు అర్థం కావటం లేదు? ఏమంటే ఈ సంవత్సరం పండలేదంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ పండుతుందని దాని అర్థం. మనమేమనుకుంటాం ఇక భూమి అసలే పండదు. ఎవరు నేర్పించారండి ఈ జ్ఞానం? మనకి ఎవరు నేర్పించారు ప్రియమైన దేవుని పిల్లలారా? ఒక కష్టం రాగానే ఆ కష్టం ఆనందంగా మారుతుంది అనే ఆలోచన లేకపోవటం వల్లే ఈరోజు నేల కొరుగుతున్నారే తప్ప ఇదిగో దేవుడు ఈ కష్టాన్ని నా జీవితంలోనికి తీసుకొచ్చి తర్వాత ఎలాంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు అన్న ఆశ, ఎదురుచూపు, నమ్మకం ఈరోజు లేదు. అందుకే హెబ్రీయులకు రాస్తూ మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి అంటున్నాడు. అంటే శ్రమలలో మనకు ఎలాంటి ధైర్యం ఉండాలి? శ్రమలలో మనం ఎలాంటి ఆలోచనతో ఉండగలిగితే ఈ సిలువ సింహాసనం మీదకి వెళుతుందో బైబిల్ గ్రంథములోనికి వెళ్ళగలిగితే శ్రమ
కొన్నింటిని మనకు నేర్పిస్తుంది. శ్రమలలో మనం ఉండవలసిన విధానాన్ని మహనీయుడైన యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన వారలారా, దయచేసి మీ బైబిల్ గ్రంథము తెరిచి ఆ మాటలను చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దీవెనలు ఎలా దేవుని దగ్గర నుంచి మనకు అనుగ్రహింపబడుతున్నాయో దేవుడేమంటున్నాడంటే, నేను శ్రమను కూడా మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. అందుకే యోబు గారు ఏమనుకున్నాడంటే, దేవుని వలన మేలే అనుభవించాలా, కీడు మనం అనుభవించకూడదా? అంటే దేవుని దగ్గర నుంచి కీడు కూడా మనకు వస్తుంది. ఎందుకు? మనల్ని పరీక్షించడానికి, మనం నిలబడాలన్న జ్ఞానం యోబు గారిలో ఉంది. క్రైస్తవ విశ్వాసంలో మనకు తెలియవలసింది ఏంటంటే, దేవుడు ఆదరించే కాలం ఉంది, దేవుడు పరీక్షించే కాలం ఉంది. ఒక టీచర్ ఎన్నిసార్లు అడిగినా దీనికి సమాధానం ఏంటంటే విసుక్కోకుండా చెబుతుంది, ఇది ఇది అని. కానీ ఒకసారి అడిగితే చెప్పదు, అదే పరీక్ష. టీచర్ ఎప్పుడు అడిగినా దగ్గరికి పిలుచుకొని నాకు చెప్పేవారు కదా, అదేదో ఇప్పుడు చెప్పవా అని పరీక్ష అప్పుడు అడిగితే ఏం బాగుంటుంది కదా. పరీక్ష అప్పుడు టీచరు చెప్పదు. అప్పుడు ఆ టీచర్ మంచిది కాదు, ఆ టీచరుకు దయ లేదు, నా సంవత్సరం వేస్ట్ అయిపోతుంటే చూస్తుంది అని ఎన్ని అనుకుంటే ఏం లాభం చెప్పండి. దేవుడు కూడా అంతే ప్రేమన వారలారా. ముందు ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, ఒకానొక రోజుల్లో పరీక్షిస్తాడు. ఆ పరీక్షలోనికి వెళుతున్నప్పుడు మనకి ఏ జ్ఞానం ఉండాలంటే, ఇన్ని రోజులు ఆదరించిన నా కన్న తండ్రి ఈరోజు నన్ను పరీక్షిస్తున్నాడు. పరీక్షా కాలం ఎంతో కాలము ఉండదు ప్రేమన వారలారా. జీవితాలే చిన్నవి అనుకున్నప్పుడు పరీక్షలు మాత్రం పెద్దవా? మన జీవితమే చిన్నది అనుకుంటున్నప్పుడు పరీక్ష ఎంతకాలం? ఇంకా చిన్న కాలం అండి. ఆ చిన్న కాలంలో ఇదిగో ఆ పరీక్షలు వచ్చినప్పుడు మనం వెంటనే కొన్ని ఆలోచనలు మనలో ఉండాలి. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. దుష్టుడు ఇదిగో శోధనల ద్వారా దేవుణ్ణి విడిచిపెట్టడానికి, నన్ను లోకంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆ ప్రయత్నము చేస్తున్నాడు అన్న ఆలోచన రాగలిగితే, ఆ శ్రమలో ఇదిగో నీలో ఉండవలసిన కొన్ని లక్షణాలు పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ చెబుతున్న అద్భుతమైన మాటలు చూడగలిగితే, 2వ పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుతున్నాము. తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని చూసి చాలా సంతోషపడుతున్నారండి. ఎందుకంటే శ్రమలలో ఓర్పును సంపాదించుకుంటున్నారు, శ్రమలలో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే మన జీవితంలోనికి శ్రమలు వస్తాయో ముందుగా ఓర్పు ఉండాలి ప్రియమైన వారలారా. ఓర్పు అంటే సహించుకోవటం, భరించటం, సహనాన్ని కలిగి ఉండటం, సాత్వికముతో ఉండటం, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండటం. ఇదిగో ఆ శ్రమలలో మీరు ఓర్పు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటున్నామో ఆ ఓర్పు విశ్వాసములో స్థిరంగా ఉండటానికి వీలు కలిగిస్తుంది. ఓర్పును కోల్పోతే విశ్వాసాన్ని కూడా కోల్పోతాం ప్రియమైన వారలారా. ఎప్పుడైతే ఆ సహనము మనలో ఉంటుందో ఆ సహనము విశ్వాసాల్లో ఉండటానికి, నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమనో తెలుసా? రేపే కావచ్చు, దేవుడు నా జీవితంలో తిరగరాసే రోజు రేపే కావచ్చు. ఆ ఓర్పు ఉన్నప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టం ప్రియమైన దేవుని వారలారా. చూసారా, శ్రమలలో ఓర్పును నువ్వు కోల్పోతున్నావంటే ఇంకెంతకాలం భరించాలండి? ఓర్పును కోల్పోయావు. అసలు దేవుడు ఉన్నాడా అండి?
విశ్వాసాన్ని కోల్పోయావు. ఉంటే ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది? ధైర్యాన్ని కోల్పోయావు, విధేయతను కోల్పోయావు. ఇవన్నీ ఉంటే దేవుణ్ణి ప్రశ్నించాలనిపించదు ప్రియమైన వారలారా, కదా? ఇవన్నీ ఉంటే ప్రశ్నించాలనిపించదు ప్రియమైన వారలారా. అది ఏ కష్టమైనా నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ఉన్నావో ఆ విశ్వాసము విధేయతను నీ హృదయములో పెడుతుంది. దేవుణ్ణి ఏమనాలనిపించదు ప్రియమైన వారలారా. దేవా, నువ్వు పరీక్షించే అంత గొప్పవాన్నైనా నేను, కదా? నువ్వు పరీక్షించే అంత గొప్పవాన్నా నేను. సంతోషం నాయన, నీ పరీక్షలో నేనున్నాను కదా. చూసారా ఆ విధేయత ఎలా మారుతుందో? ఆ విధేయత ఎప్పుడైతే మనిషిలో విధేయత కలుగుతుందో ఆ విధేయత నిరీక్షణను పెంపొందిస్తుంది. ఎంతకాలమైనా ఎదురు చూస్తాను నాయన, నా జీవితంలోనూ మేలు కూడా చేయబోతున్నా. చూసారా ఎలా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుందో? ఓర్పు విశ్వాసాన్ని కలిగిస్తుంది, విశ్వాసము విధేయతను కలిగిస్తుంది, విధేయత నిరీక్షణను కలిగిస్తుంది. ప్రియమైన వారలారా, ఇవన్నీ ఉంటే మనిషి ధైర్యాన్ని కోల్పోతాడా? కోల్పోతాడు. ఇవన్నీ ఉంటే ధైర్యాన్ని ఎందుకు కోల్పోతాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తును గురించి, శ్రమలను గురించి మాట్లాడుతూ వ్రాయబడిన మంచి మాటను చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. శ్రమలలో మనకు విధేయత రావాలి. విధేయత అంటే లోబడటం. ఈ స్థితిలో కూడా నేను నీకు లోబడుతున్నాను నాయన, లోబడుతున్నాను. జైలుకు వెళ్ళిన యోసేపు నేనెందుకు జైలుకొచ్చాను అని ప్రశ్నించుకుంటే సమాధానము లేదు. ఏ తప్పు చేయకుండానే ఎందుకు తీసుకొచ్చావయ్యా నన్ను అని ఎదురు ప్రశ్న వేయలేదు. అక్కడ కూడా విధేయత. తండ్రి, నీ చిత్తము నేను జైలుకు రావటమైతే కాదని నేను ఎందుకు అనుకోవాలి? ఒక మంచి జరగటానికి ముందు ఇదిగో గందరగోళంగానే ఉంటుంది ప్రియమైన వారలారా. దేవుడు ఇవ్వబోయే ఒక ఆనందములోనికి వెళ్ళటానికి ముందు ఇదిగో కష్టాలు, కన్నీళ్ళే నిన్ను పలకరిస్తుంటాయి. ఆ స్థితిలో నువ్వు విధేయత కలిగి ఉండాలి. శ్రమలలో విధేయత ఉండాలి. ఇశ్రాయేలీలు కూడా శ్రమలు చేయండి. ఆ శ్రమలో నిరీక్షణను కోల్పోయారు. ఏమి నిరీక్షణ? ఇదిగో దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఒక నాయకుణ్ణి మా కొరకు పుట్టిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడని ఎదురు చూడవలసిన ఇశ్రాయేలీలు పుట్టినా ఇదిగో ఆ నిరీక్షణలో లేరు. ఎందుకని రాయబడిందంటే వారి శ్రమలలో వాళ్ళు ఏం చేశారంటే కృంగిపోయారు. శ్రమలలో కుంగిపోయిన వాడికి నిరీక్షణ ఉండదు ప్రియమైన వారలారా. ఏమేదో చూస్తాంలేండి. ఇక ఇన్ని రోజులు జరగంది ఈ రోజు ఏదో అద్భుతం జరుగుతుందా? ఎప్పుడూ ఆ నిరుత్సాహమే, ఎప్పుడూ నీరు గారిపోయే మాటలే, ఎప్పుడు కూడా ఆ శ్రమలలో ప్రపంచంలో ఎవరికి లేనట్టు, ఎవరికి రానట్టు, మనకే వచ్చినట్టు, మనకు వచ్చినవి దేవుడు పరిష్కరించలేనట్టు ఆ మాటలు వింటుంటే ఆ నిరీక్షణ కోల్పోయిన బ్రతుకులే ఈరోజు మనుషుల జీవితాలలో ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. తెలుసా, శ్రమలలో ఇవన్నీ కోల్పోతున్నావంటే నీ సిలువ సింహాసనంగా ఎలా మారగలదు? నీ కష్టము ఎలా సింహాసనంగా మారగలుగుతుందో ఒక్కసారి ఆలోచించు. యేసుక్రీస్తును ఒక్కసారి ఈ రాత్రి నువ్వు దగ్గరగా గమనించు. శ్రమలలో ఓర్పుంది ప్రియమైన వారలారా ఆయనకి. అప్పటి వరకు మానసికంగా, శారీరకంగా సిద్ధపడిన ఆయన ఆ రోజు గెత్సెమనే తోటలో
తండ్రితో ప్రార్థన చేసుకుంటూ బలపడుతున్నాడు. శ్రమలకు ముందు, శ్రమలలో ఉన్నప్పుడు నువ్వు తండ్రితో కూడా బంధాన్ని కలిగి ఉండాలి. మనుషులతో ఉన్నప్పుడే నీరు గారిపోతాం ప్రియమైన వారలారా. మీరు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ఇది ఎలా తప్పించుకోవాలి అనుకోవటం లేదు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఏమండి, ప్రార్థన ఎలా ఉందని రాయబడిందంటే ఆయన చెమట గొప్ప రక్తపు బిందువుల వలె నేల మీద పడుతుంది ప్రియమైన వారలారా. లూకా గారు రాసిన సువార్తలో ఆ మాట చదువుతుంటేనే ఏమండి ఆయన మానసికమైన స్థితి మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేసి ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. ఏంటండి ప్రార్థన? ఏంటి ప్రార్థన? ఒకవైపు చావటం అనే ఒక భయంకరమైన శ్రమ ఆతురముగా తండ్రి 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 గెత్సేమనే తోటలో మోకరించి విధేయుడవుతున్నాడు ప్రియమైన వారలారా. శ్రమలలో విధేయత. పడుకోవటానికి ముందు ప్రార్థన మర్చిపోతుంటాం కదా. సిలువకు ముందు ఆయన ప్రార్థన మర్చిపోలేదు ప్రియమైన వారలారా. ఒక కష్టాన్ని ఎదుర్కోవటానికి ముందు ఏముండాలో తెలుసా? నీ జీవితంలో ఆ కష్టాన్ని ఎదుర్కొనడానికి మానసికమైన బలం ఉండాలి. ఆ బలం నీ తండ్రితో నువ్వు సంపాదించుకోవాలి. అది నువ్వు మోకాళ్ళ మీదుండి నీ తండ్రిని అడుగుతున్నప్పుడు నీ హృదయంలోనికి వచ్చేది. శ్రమ రాగానే మనుషులను ఆశ్రయిస్తాం కదా. ఏమంటే ఇది ఎలా తప్పించుకోవచ్చండి, అది ఎలా తప్పించుకోవచ్చండి? ఇదే కదా. నీ తండ్రితో ఏమైనా గడపగలుగుతున్నావా? ఇంటికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఏడ్చుకుండా మన సమస్యలు చెప్పే మనం నీ తండ్రి దగ్గర మొరపెట్టుకోవడానికి ఏమైనా ఇష్టపడుతున్నావా? తండ్రితో ఎప్పుడైతే మాట్లాడాడో ధైర్యం ఉందండి. ఆ విధేయతలో ధైర్యం ఉంది. అక్కడి నుంచి అప్పగింపబడిన తర్వాత ఆయనను తీసుకుని వెళుతున్నప్పుడు ఆయన ఓర్పును మనం గమనించగలిగితే ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టిన దగ్గర నుంచి ముందు హేళన పర్వం స్టార్ట్ అయింది ప్రియమైన వారలారా. ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇది మాత్రం ఇంకెంతకాలం? 2 రోజులు ఏమైనా హేళన చేస్తారా? 3 రోజులు ఏమైనా హేళన చేస్తారా? ఈ రోజే నేను చావటం ఖాయం. చనిపోయిన తర్వాత 3వ దినమున లేవటం ఖాయం. ఈ హేళన ఎంతకాలం? ఎంతసేపు? కొద్దిసేపే కదా. శ్రమను ఎప్పుడు తక్కువ చూడాలి ప్రియమైన వారలారా. ఈ శ్రమ ఎంతసేపు హేళన చేస్తారు? 10 నిమిషాలు అంతే కదా. అయినా ఈ హేళనను నాకేమైనా కొరత? ఇన్ని రోజులు హేళన నా జీవితంలో నేను అనుభవించలేదా? నన్ను పొమ్మంటే వెళ్ళిపోయాను కదా, హేళన కాలేదా? వెర్రివాడు అనలేదా? బయల్జేబుల్ అధిపతి అనలేదా? ఇవన్నీ అనగాలేంది ఇప్పుడు ఏమంటున్నారు? నేను యూదుల రాజును అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే యూదులకు నిజంగా నేను రాజునే కదా. ఏమండి, ఆ సరిదిద్దుకోవటం, ఆ ఓర్పు, ఆ సహనాన్ని చూస్తున్నారా ప్రియమైన వారలారా? మత్తయి గారు రాసిన సువార్తలో రాయబడుతున్న అద్భుతమైన మాటలను చూడండి. 27వ అధ్యాయము 28వ వచనం. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని అపహాస్యము చేసి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. అప్పుడు కూడా ఓర్పుతోనే ఉన్నాడు ప్రియమైన వారలారా. అసలు నేనెవరిని? నా సామర్థ్యం ఏంటి?
నేనేం చేయగలను తండ్రి, ఒక్కసారి నా మాటను వింటావా, అసలు వీళ్ళని ఏం చేస్తాను అనలేదు. ఓర్పు. అయినా తండ్రి రక్తాన్ని ఇవ్వడానికే కదా నేను వచ్చింది, ఆ రక్తాన్ని ఇవ్వడంలో నేనెందుకు నా సహనాన్ని, నా ఓర్పును కోల్పోవాలి? ఎందుకు కోల్పోవాలి? ఆయన మాటలు చూడండి ప్రియమైన వారలారా, ఆయన మారు మాట్లాడటం లేదు ప్రియమైన వారలారా. ఇంకా ఆయనను ఇదిగో రెచ్చగొట్టడానికి, ఇంకా ఆయన సహనాన్ని కోల్పోయేటట్టుగా చేయడానికి తర్వాత ఏం చేస్తున్నారో చూడండి. 29 ముళ్ళ కిరీటం వల్ల ఆయన తలను పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఒక రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత అంగీని తీసివేస్తున్నారు. కాలరు పట్టుకుంటేనే అవమానంగా భావిస్తుంటాం కదా ప్రియమైన వారలారా. అంగీని తీసివేస్తున్నారు అంటే, అపహసిస్తున్నారు అంటే ఎంత అవమానం. ఆ శ్రమలలో ఆయనలో ఉన్నది ఓర్పు ప్రియమైన వారలారా. ఆ శ్రమలలో ఆయనలో ఉన్నది విశ్వాసము. నా తండ్రి 3వ దినమున నన్ను తిరిగి లేపుతాడు. నేను అనుభవించేదంతా కొన్ని గంటలే కదా. ఈ కొన్ని గంటల ఈ సిలువ శ్రమ నాకు సింహాసనాన్ని ఇవ్వబోతుంది అన్న ఆలోచన ఆయనలో ఉంది ప్రియమైన వారలారా. ఇక అక్కడితో ఆపలేదు. ఒక బరువైన సిలువ మ్రానును ఆయన మీద పెట్టి యెరూషలేము వీధుల గుండా, అంటే ఒక మాటలో చెప్పాలంటే లోపల జరిగిన అవమానం సరిపోలేదని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు? బాహాటముగా తీసుకొని వచ్చారు. బాహాటముగా కొరడాలతో కొడుతూ తీసుకొని వెళుతున్నారు. విశ్వాసాన్ని వదులుకోలేదు, విధేయతను వదులుకోలేదు, నిరీక్షణను వదులుకోలేదు ప్రియమైన వారలారా. శ్రమలలో ఓర్పు ఉండాలి, శ్రమలలో స్థిరమైన విశ్వాసం ఉండాలి, శ్రమలలో విధేయత ఉండాలి, శ్రమలలో నిరీక్షణ ఉండాలి. ఇవన్నీ ఉంటే శ్రమలలో కూడాను ధైర్యంలో ఉండగలవు. శ్రమలలో కూడా నువ్వు ధైర్యంగా ఉండగలవు. ఎందుకంటే దేవుడిచ్చే ధైర్యం ఏమండి మాటల్లో చెప్పలేనిది ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తులో ఉంటున్న ఆ ధైర్యం ఏంటి? ఈ సిలువ సింహాసనం అవుతుంది. ఇదిగో ఈ కొద్ది గంటలు నేను సహించగలిగితే, ఇదిగో ఇన్ని రోజులు సహించుకున్నా నాకు ఈ క్షణం సహించుకోలేకపోతే ఎలా? ఇంకా కొంచెం సమయమే కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక నా వల్ల కాదు అని ఒకరోజు నువ్వు అనుకుంటుంటావు. ఆ ఒకరోజు తర్వాతనే నీ సమస్యలన్నీ పరిష్కరించడానికి దేవుడు సిద్ధం చేస్తుంటాడు. ఇక నా వల్ల కాదు ఇంకా ఎన్ని రోజులు అనుకుంటాం, అన్ని రోజులు బ్రతికిన నువ్వు ఇంకొక 2 రోజులు అన్న దగ్గరనే డీలా పడిపోతుంటాం ప్రియమైన వారలారా. అప్పుడే డీలా పడిపోతుంటాం. అప్పుడే ఓర్పు నశిస్తుంది, నమ్మకం పోతుంది, ధైర్యం పోతుంది. ఇంకేం ఎదురు చూడాలండి ఇన్ని సంవత్సరాలు? అలాంటి ఆలోచన కలుగుతుందంటే అక్కడే నీ జీవితానికి మలుపు ఉంది. ఆ మలుపు నిన్ను గెలుపు వైపుకు తీసుకుని వెళ్ళిపోతుంది ప్రియమైన వారలారా. దుష్టుడు అక్కడే ప్రయత్నం చేస్తుంటాడు. యోబు అదే అనుకుంటున్నాడు. ఆరోగ్యం కూడా పోయింది, ఇక మిగిలింది ఏముంది? చావే. ఇంకేం చేయగలడు దుష్టుడు? అసలు విషయం చెప్పమంటారా? దుష్టుడికి ప్రాణము తీసే హక్కు లేదు. ఇంకేం చేయగలడు చెప్పండి? యోబు నిరీక్షణ ఫలించింది. ఆ రోజు రానే వచ్చింది. దేవుడు మాట్లాడుతూ ఆదరిస్తున్నాడు. కష్టం అంతా పోయింది, వెళ్ళిపోయినవన్నీ మళ్ళీ యోబు గారికి వచ్చాయి ప్రియమైన వారలారా. ఎంతట? 2 సువర్ణముగా కనిపించే రోజు వచ్చేసింది. 2 అప్పుడు అందరూ వస్తున్నారు. ఎంత బాధ అనుభవించావు యోబు, ఆ బాధ నీకు ఎంత సంతోషాన్ని కలిగించింది.
ఈ కొద్ది కాలానికే యోబు దేవుణ్ణి దూషిస్తుంటే బాధలో నుంచి బయటపడటం కాదు కదా, మరింత బాధలోనికి వెళ్ళిపోయేవాడు. ప్రియమైన వారలారా, ఆ కొద్ది కాలం ఎందుకు నిలబడలేకపోతున్నావు? అంతకాలం సహించుకున్న నీవు ఆ కొద్ది కాలం ఎందుకు నేను ఉండలేనంటున్నావు, నేను తట్టుకోలేనంటుంటావు, నేను భరించలేనంటుంటావు? ఎందుకు ఈ పదాలు నీ నోటి నుంచి వస్తున్నాయి? ఇంతకాలం భరించిన నువ్వు ఈ కొద్ది కాలం కూడా భరించగలవు. వాతావరణాన్ని అలవాటు చేసుకున్న నువ్వు భరించటం ఎందుకు అలవాటు చేసుకోలేకపోతున్నావు? ఇక నేను భరించలేను అంటున్నావు. ఎప్పుడైతే నువ్వు ఆ మాట అంటున్నావో దుష్టుడు ఏమనుకుంటాడో తెలుసా? ఆ రాబోయే మంచి స్థితిని అర్థం చేసుకోలేక ఇక్కడే చావాలి అని మరణం వైపుకు పరుగులు పెట్టిస్తున్నాడు ఈరోజు మానవాళిని. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఆలోచన ఇంకెంతసేపు? ఇదిగో కొరడాలతో కొట్టారు, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నేను ఇంకెంతసేపు బ్రతుకుతాను? బరువైన శిలువ మ్రానును మోసుకుంటూ వెళుతున్నాడు. నా ఒంట్లో శక్తి అయిపోయింది, ఇంకెంతకాలం బ్రతుకుతాను నేను? గంటలే కదా, ఈ గంటలు సహించుకోకపోతే ఎలా? ఎలా? ఈ గంట సహించుకోకపోతే ఎలా? అది చాలదన్నట్టుగా శిలువ మీద ఆయన్ని వేసి మేకులతో కొడుతున్నారు. ఎప్పుడో ఏమనుకున్నాడో తెలుసా? మేకులే కొడుతున్నారు అంటే నా ప్రాణం పోవటం ఖాయం. ఎంత సహించుకున్న నేను ఈ క్షణాన్న నా విశ్వాసాన్ని వదిలిపెడితే ఇంకేమైనా ఉందా? ఒకవేళ వదిలిపెట్టేవాన్నైతే ప్రారంభంలోనే వదిలిపెడితే బాగుండు. ఇంతకాలము సహించుకున్న తర్వాత నేను వదిలిపెడితే బాగుంటుందా? ఆ ఓర్పును చూస్తున్నారా? ఆ ఓర్పులో విశ్వాసాన్ని చూస్తున్నారా? ఆ విశ్వాసంలో విధేయతను చూస్తున్నారా? ఆ విధేయతలో నిరీక్షణను చూస్తున్నారా? ఆ స్థితిలో నాకు దేవుడున్నాడు అని ఆ ధైర్యాన్ని చూస్తున్నారా? ఆ ధైర్యం ఎక్కడ కనపడుతుందంటే ప్రియమైన వారలారా, ఇదిగో నేడి నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఇక్కడ మరణించగానే నేను పరదేశులోనికి వెళ్ళిపోతాను అని. ఆ మాట చూడండి బైబిల్ గ్రంథంలో ఎంత చక్కటి లూకా గారు రాసిన సువార్త. ఆ మాట ఏ స్థితిలో అనగలుగుతున్నాడంటే ఆయనలో ఉన్న ధైర్యం. నేను వెళుతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనలేదు ప్రియమైన వారలారా. ఇదిగో నేను వెళుతున్నాను అంటే ఏ ధైర్యం ఉందో తెలుసా? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయేది అక్కడికే. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. పరదేశులు నిశ్చయముగా అంటున్నాడంటే ఎంత ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. కన్ఫామ్ అంటున్నాడు. ఎందుకు? నా ఓర్పును పోగొట్టుకోలేదు, నా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, నా విధేయతను పోగొట్టుకోలేదు, నా నిరీక్షణను పోగొట్టుకోలేదు. శ్రమ నాకు బహుమానాన్ని తెచ్చిపెడుతుంది. శిలువ నాకు సింహాసనంగా మారబోతుంది అనే ఒక ఉన్నతమైన ధైర్యంతో కూడిన మాట మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. అక్కడి నుంచి చూడండి, యేసుక్రీస్తు మరణించాడో లేదు అనటానికి ఏం చేశారో తెలుసా? పరీక్ష బల్లెముతో పొడిచారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆల్రెడీ శీలలే కొట్టగా ఈ బల్లెపు పోటు ఏముందిలే కదా. ఒక మనిషి చచ్చిపోయాడో లేదని టెస్ట్ చేయటానికి ఊపిరి తీసుకుంటున్నాడో లేదో చూస్తాం, లేదంటే నాడీ కొట్టుకుంటుందో లేదో చూస్తాం. నేరస్తుడి దగ్గరికి డాక్టర్ని తీసుకొస్తారు ప్రియమైన వారలారా. కనీసం ఒక నీతిమంతుడైన ఆయన చనిపోయాడా బ్రతికాడా అని పరీక్షించడానికి బల్లెపు పోటు. క్యాలెండర్ల కొరకు మంచి మాటలు రాయాలి అని ఆలోచిస్తున్నామండి ఆగస్టు సెప్టెంబర్ కాలాలలో. ఏమనండి, యేసుక్రీస్తును గురించి నెట్లో ఫోటోలు చూస్తుంటే ఎక్కువ ఫోటోలు ఏముంటాయో తెలుసా? ఇదిగో ఈ ఫ్లెక్స్ మీద ఉన్న ఫోటోలే ప్రియమైన వారలారా. ఎక్కువ ఫోటోలండి.
జీసస్ క్రైస్ట్ అని కొట్టగానే వచ్చే అనేకమైన దాంట్లో ఎక్కువ ఆయన శిలువ మీదున్న ఫోటోలే వస్తున్నాయి ప్రియమైన వారలారా. ఏమంటే మన ఇంట్లో మనవి చాలా ఫోటోలు ఉంటాయండి. మేకప్ లేకుండా మన ఫోటోలు ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయా? ఏమనిపించిందో తెలుసా? ప్రపంచంలో ఒకే ఒక్క ఫోటో ఇలా ఉంది. తల దువ్వుకోలేదు, ఆ ఫోటోలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మంచి దుస్తులు వేసుకోలేదు, ఆయన దుస్తులు లాగి వేశారు. ఆయన ఆ ఫోటోలో ఎక్కడున్నాడో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు ప్రియమైన వారలారా. మన ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ బాగున్నాయండి, కానీ మన ఇంట్లో క్యాలెండర్ మీద ఉన్న ఫోటో మాత్రం రక్తసిక్తమై ఉంది. ఇదెందుకు అలా ఉంది? ఇదెందుకు అలా ఉంది? యేసుక్రీస్తు ఎందుకు అలా ఉన్నాడు? ఎందుకు అలా ఉన్నాడు? ఎందుకు అలా ఉన్నాడు? దానికి సమాధానం మనమే చెప్పగలం ప్రియమైన వారలారా. ఏమనో తెలుసా? ఆ ఫోటో అలా ఉండటానికి కారణం నువ్వు నేను అని చెప్పగలం ప్రియమైన వారలారా. అన్ని ఫోటోలు బ్రహ్మాండంగా ఉంటే ఒక ఫోటో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నది ప్రియమైన వారలారా. ఆ ఫోటో తల దించుకొని ఉన్నది ప్రియమైన వారలారా. మన ఫోటోలో ముఖ కవలికలు బాగా కనపడుతుంటాయి, నవ్వుతూ ఉంటాం ప్రియమైన వారలారా. ఆ ఫోటో తల దించుకొని ఉంది, నవ్వు లేదు ప్రియమైన వారలారా. ఆ ఫోటో కదా, ఆ నవ్వు ఏమైపోయింది? ఆ తల ఎందుకు దించుకున్నది? ఆ తల ఎందుకు దించుకున్నది? యేసుక్రీస్తు ఎక్కడ బాధ ఉంది అంటే ఆయన ఏం చెప్పాలి చెప్పండి ప్రియమైన వారలారా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ గుండెల్లో నొప్పి, ఈ తలలో నొప్పి అంటాం. ఆయన అడుగుదామా ఎక్కడ నొప్పిగా ఉంది అంటే ఏం చెప్పాలి? ఈ తల అని చెప్పాలా? ఈ చేతులని చెప్పాలా? ఈ కాళ్ళని చెప్పాలా? ఇదిగో ఈ ప్రక్కలో అని చెప్పాలా? ఈ కొరడా దెబ్బలు తిన్న వీపు అని చెప్పాలా? ఎక్కడని చెప్పాలండి? ఆయన ఎక్కడ బాధ ఉందో ఒక ప్లేస్ను చెప్పుకోలేని పరిస్థితి. సిలువలో ఎంత బాధను అనుభవిస్తున్నాడు ప్రేమన వారలారా ఆయన కదా. ఆ గడియ వచ్చింది. తండ్రి, నన్ను విడిచిపెట్టావా నాయనా? నన్ను విడిచిపెట్టావా? ఇన్ని రోజులు నీలో ఉన్నాను గనుకనే ఈ ధైర్యం, ఈ ఓర్పు, ఈ విధేయత. నువ్వు నన్ను విడిచిపెట్టావు కదా, నాకు అర్థమవుతుంది నాయన. నువ్వు విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలో ఒక్క క్షణం నేను ఉండలేను. ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఆయన తల నేలకు ఒరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటండి ఆ శ్రమలు? జీవితకాలం సరిపోలేదనా ఈ శ్రమలు? పుట్టగానే ఒక పశువుల తొట్టి ఆయనను పలకరించింది పడుకోబెట్టడానికి. ఆయన ఎదిగిన తర్వాత ఇదిగో నిద్రపోవటానికి ఒలివ కొండ ఇదిగో స్థలం ఇచ్చింది. ఒలివ కొండ. ఆయన చావటానికి ఒక శిలువ మ్రాను ఇదిగో ఆయనకు తలవాల్చుకోవడానికి చోటైంది. ప్రేమన వారలారా, యేసుక్రీస్తు జీవితం చూశారా? పుట్టగానే పశువుల తొట్ట, పడుకోవడానికి ఒలివ కొండ, అవును, చావడానికి ఒక శిలువ మ్రాను ఆయనకు వేదికైంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన జీవితంలో ఏం సుఖాన్ని అనుభవించాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, మహనీయుడు మంచి భోజనం తిన్నాడా? మంచి భోజనం తినటం తప్పు కాదు ప్రియమైన వారలారా, కనీసం అదైనా చేశాడా? ఓ మంచి బట్టలు వేసుకున్నాడు ఆయన. మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు కదా, కనీసం అదైనా ఆయన వేసుకున్నాడా? అసలు ఆయన గురించి ఏమైనా ఆలోచించుకున్నాడా ఆయన? నీ ఇష్టమే అన్నాడు. చావులో కూడా నీ ఇష్టమే అంటూ శిలువ మీదికి వెళుతున్న ఆయన జీవితం చూడగలిగితే ఇదిగో శ్రమలలో ఓర్పు.
ఏమండి, దేవుణ్ణి ఏమీ అనలేక కొన్నిసార్లు మనం కూడా ఇబ్బంది పడుతుంటాం. యోబు దేవుణ్ణి ఏమనలేదు. ఆ శ్రమలకు తట్టుకోలేక ఎవరిని నిందించాడో తెలుసా? తన జన్మదినాన్ని తనే నిందించుకున్నాడు. ఏదో ఒక మాట, అంటే ఆ శ్రమలలో ఏదో ఒక మాట అనుకుంటేనే ఊరటగా ఉంటుంటుంది మనకి. యోబైనా తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడేమో కానీ యేసుక్రీస్తు ఒక్క మాట పలుకలేదు. పైగా సిలువలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఆ మాటలు ఏంటండి? లేఖనములు నెరవేరినట్లు ఇదిగో నేను దప్పికొనుచున్నాను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, సమాప్తమైనది. ఇదిగో ముగుస్తుంది నా జీవితంలో ఒక ఘట్టం, సిలువ ముగుస్తుంది. ఇక ఏం ప్రారంభము కానుంది? నా జీవితములోనికి సింహాసనము రానుంది. ఏమండి, సిలువ సింహాసనం అవుతుంది. సిలువ లేనిది సింహాసనము లేదు. ప్రియమైన వారలారా, ఒకరోజు మోషే గారికి సింహాసనం రెడీగా ఉంది, సిలువ లేదు, డైరెక్ట్ సింహాసనమే. ఏమనుకున్నాడు? సిలువ లేని సింహాసనం నాకు వద్దు, నాకు నిందలు కావాలి, క్రీస్తుతో శ్రమపడుట మేలు, అప్పుడు నాకు గొప్ప భాగ్యము. ఈ సిలువ నాకు సింహాసనాన్ని ఇస్తుంది. ఏ కష్టం లేకుండా వచ్చిన ఆ సింహాసనం నాకు వద్దు, ఎందుకంటే అది నిలబడదు. ఇదిగో నేను దేవుని కొరకు ఇశ్రాయేలుల ప్రజలతో శ్రమ పడాలి, నేను సిలువను అనుభవించాలి. ఎందుకంటే కలగబోవు బహుమానమును యందు మోషే దృష్టి ఉంచెను. ఆ సింహాసనమును నాకు కావాలి. ఎప్పుడు కష్టమే ఆనందంగా మారుతుంది. ఇదిగో దేవుడి కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా? ఆ సిలువే సింహాసనంగా మారిపోతుంది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు జీవితంలో ఆ మధురమైన ఘట్టాన్ని గురించి మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం చివరి భాగాన్ని చదవగలిగితే, ప్రియమైన వారలారా, ఆయనలో ఉంటున్న ఆలోచనకు అద్దం పట్టే మాటల్ని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము ఎదుటకి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. శ్రమలు ఎంతకాలం అండి? చిన్నది కదా, ఎంతకాలం ఇది? కానీ రాబోయే ఆ సింహాసనం కలకాలము కదా, కోట్ల సంవత్సరాలు. సిలువను సహించాడు, సింహాసనం మీదికి వెళ్ళిపోయాడు. ఆ ఘట్టాన్ని గురించి చెబుతూ మనకు చెబుతున్న మాటలు చూడండి, ఆ క్రింది వచనాలలో కనబడుతుంది. 3వ వచనం, ఇదిగో శ్రమలలో ఉన్నప్పుడు ఏంటివి అని మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. పాపాత్ములు ఎంత తిరస్కారము చేశారో యేసుక్రీస్తును తెలుసు కదా. ఒక్కసారి ఆయన్ని తలంచుకోండి. ఆయన తలంచుకుంటే మన శ్రమలు ఏముంది ప్రియమైన వారలారా కదా. కానీ ఆయన ఎప్పుడు గుర్తొస్తున్నాడండి మనకి? లోకంలో వీడు బాగున్నాడు అనుకుంటూ, బాగున్న వారిని చూసుకుంటూ నా బ్రతికే బాగలేదు అనుకుంటున్నాము. కానీ మనకంటే ముందు పాపాత్ముల తిరస్కారమును ఓర్చుకొనిన ఆయన జ్ఞాపకానికి ఏమైనా వస్తున్నాడా? ఆయన జ్ఞాపకాలలో ఏమైనా ఉండగలుగుతున్నావా? ఆ జ్ఞాపకాలు నీకు రాగలిగితే ప్రియమైన వారలారా, నీదొక శ్రమ అన్ని కనిపించదు. ఆ శ్రమలలో ఆనందాన్ని పొందుకుంటావు. ఆ శ్రమలలో ఓర్పు నువ్వు కలిగి ఉంటావు. ఇంకెంతకాలం లే, కొద్ది కాలం. ఆ రోజు రానే వస్తుంది.
ఈ శ్రమలన్నీ ఎందుకు వచ్చాయి అని నువ్వు ఆలోచించుకుంటే, దేవా ఇక్కడికి నడిపించడానికి ఆ రోజు అన్ని శ్రమలు నా జీవితంలోనికి వచ్చాయి అని, ఆ శ్రమలు లేకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అని ఆ శ్రమల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం ప్రియమైన వారలారా మనమే. ఏమండి, జీవితంలో కష్టపడి పైకి వచ్చినవన్నీ మీరు అడిగి చూడండి. తండ్రి సంపాదించిన ఆస్తి వచ్చిన కొడుకుని అడిగి చూడండి. ఏమండి, ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే కష్టపడి వచ్చిన వాడు మాత్రం చాలా చెబుతాడండి. ఏమండి, నిజం చెబుతున్నానండి. నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవన్నీ, ఒకే జత బట్టలు, స్కూల్ నుంచి రాగానే ఉతుక్కొని టవల్ కట్టుకొని ఆరేసేవన్నీ, అవి ఆరేంత వరకు టవల్తో ఉండేవన్నీ ఆ రాత్రి అంతా. మళ్ళీ తెల్లవారగానే ఆ బట్టలు వేసుకుని వెళ్ళేవన్నీ. అప్పుడు నా జీతం అండి ఎంతండి, ఒక 25 రూపాయలండి. అప్పుడు పైసలు కదా. ఆ పైసల్లో నా కుటుంబాన్ని సర్దుకునేవాడినండి. నిజంగా చాలా సంతోషం అవుతుందండి అలాంటి గాథలు వింటున్నప్పుడు. అది వాళ్ళ జీవితం. ఎలా ఒక్క మెట్టు ఎక్కి ఎక్కి పైకి వచ్చారో వాళ్ళు చెబుతున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. ఆ కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆ కష్టమే నన్ను ఇంత వాణ్ణి చేసిందని ఆ కంక్లూజన్కి వస్తున్నప్పుడు, నిజంగా ఈయన జీవితం కష్టం ఈ స్థితిలోనికి ఈయనను తీసుకొచ్చింది అని, ఆ కష్టమే ఒక ఉన్నతమైన బాటను పరిచింది అనిపిస్తుంటుంది. ఇంకొకరిని అడిగి చూడండి, ఏముందంటే ఏం చెప్పమంటారండి అని అడుగుతుంటాడు. ఎందుకంటే ఏమీ లేదు. అది కాదండి, మరి మీ పరిస్థితి ఏంటంటే మీరు అడిగేదేదో నాకు ఏమీ అర్థం కావటం లేదు. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు, ఎలా పోతుందో కూడా అర్థం కాదు. అంతే, ఎలా పోతుందో కూడా అర్థం కాదు ప్రియమైన వారలారా. కొన్నింటి విలువ తెలియాలంటే కష్టం ఉండాలి. పరలోకపు విలువ తెలియాలంటే బతుకున్నప్పుడు సిలువ విలువ మనకు తెలియాలి. సిలువ విలువ అర్థం చేసుకున్న వాడికి పరలోకపు విలువ అర్థం అవుతుంది. సిలువ అనగానే ప్రేమన వారలారా, ఇదిగో మనం వెనకాల ధరించవలసింది, కాకపోతే ముందుకు వచ్చేసింది అది కదా. అది మన వెనకాల ఉండవలసింది. ఒకరోజు పాల్వంచలో మీటింగ్ జరుగుతుంటే అక్కడ బుక్ స్టాల్ పెట్టారు, చాలా పెట్టారు. వెళుతున్నప్పుడు పిల్లలందరూ కొనుక్కొనేదో ఆడుతున్నప్పుడు ఏమైందంటే ఒక లాకెట్ ఒక బాబు తీసుకొచ్చాడు. తాళం పెట్టుకునే లాకెట్. ఆ తాళాలు పెట్టుకునే ఆ లాకెట్కు ఏది వేలాడుతుందో తెలుసా? సిలువ వేలాడుతుంది ప్రియమైన వారలారా. చాలా బాధేసింది. సిలువకు ఈ రోజుల్లో విలువ లేదు. అది తాళాలు పెట్టుకునే లాకెట్గా. దయచేసి అవి ఉపయోగించకండి ప్రియమైన వారలారా. అది పరలోకానికి కీ. కానీ ఏమైపోయింది? మన ఇంటి తాళాలు పెట్టుకునే కీ అయిపోయింది. వద్దు, దాని విలువ తగ్గించకూడదు ప్రియమైన వారలారా కదా. ఇదిగో ఆ చిన్న సిలువను చూసి మనం మురిసిపోతున్నాం. బరువు లేనిది, ఇదిగో చిన్నదాన్ని. ఒక్కసారి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. పచ్చి మానికే వాళ్ళు ఇలా చేశారంటే ఎండిన దానికి ఏమి చేయుదురో కదా. అది స్టైల్ కాదు ప్రేమన వారలారా. ఈరోజు వస్త్రధారణలో సిలువలు కనపడుతున్నాయి. వస్త్రధారణలో సిలువలు కాదు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు వస్త్రాలు తీసివేసి వేసిన సిలువ అది ప్రేమన వారలారా. దుష్టుడు అన్ని రకాలుగానండి యేసుక్రీస్తు సిలువ త్యాగాన్ని తగ్గించాలని వాడి ఆలోచన కాబోలు ప్రియమైన వారలారా. సిలువ దగ్గరికి కూడా వాడి ఆలోచన వచ్చింది. ఈ మరణం వల్లే కదా రక్షణ. ఇదిగో ఈ త్యాగమే కదా యేసుక్రీస్తును గుండెల్లో రక్షకుడుగా నిలిపింది. ఈ త్యాగమే కదా యేసుక్రీస్తుని లోకనాథుడిగా, లోక రక్షకుడుగా నిలిపింది. దీని విలువ తగ్గించాలనుకున్నాడేమో. మన తాళాల గుత్తికి ఎందుకు సిలువ? చెప్పండి ప్రేమన వారలారా. ఎందుకు? అవసరమా? దాని స్థితి ఏంటి? దాని విలువేంటి? దాని గొప్పతనం ఏంటి?
క్రైస్తవ జీవితంలో దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ మర్చిపోయారా? పరలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళేది సిలువ సింహాసనం అవుతుంది. సిలువను చూస్తున్నప్పుడు దాని వెనక సింహాసనం అనేది నీ హృదయంలోనికి రావాలి. ఏది ఎంతకాలం, శ్రమ ఎంతకాలం, కష్టం ఎంతకాలం, కన్నీళ్ళు ఎంతకాలం? దేవుడు అంటున్న మాట బైబిల్ గ్రంథంలో, కొంచెము కాలము ఓర్చుకొనుడి. కొంచెము కాలం అయిపోయింది, కాలము కొంచెము కాలము ఓర్చుకొనుడి అన్నాడు. ఎంతవరకు ఓపిక పట్టిన నీలో కొంచెము ఓర్చుకొనగలవా? నీ స్థితి మారనుంది. దేవుడు నీ జీవితంలో జోక్యము కలగజేసుకోబోతున్నాడు. ఎంతో కాలము ఆయన శోధింపబడనివ్వడు ప్రియమైన వారలారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో వ్రాయబడిన మంచి మాటలు చూడగలిగితే ఎంత చక్కటి మాట రాయబడింది. మొదటి పత్రిక 10వ అధ్యాయం అండి. మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఆయన ఉన్నాడు. నీ శోధనలు వెనుకున్నాడు, నీ కష్టం వెనుకున్నాడు, నీ దుఃఖం వెనుకున్నాడు. ఆయనే మార్గాన్ని చూపిస్తాడు అని బైబిల్లో రాయబడింది. ఆయన చూపించేదాకా ఎందుకు ఆగలేకపోతున్నావు? ఆయన చూపించేదాకా ఎందుకు సహించుకోలేకపోతున్నావు? ఈ లోపే దుష్టుడు ప్రేరేపిస్తున్నాడా? ఇదిగో, నువ్వు సహిస్తే నీ జీవితంలో మార్పు జరుగుతుందని వాడికి తెలుసు గనకనే ఆ తర్వాత ఉన్న మంచి జీవితాన్ని నీకు అందనివ్వకుండా ఉండటానికి వాడు వేసిన ఎత్తుగడ ప్రేమన వారలారా. ఎత్తుగడ సహించాలి. సిలువను సహించి ఆయన సింహాసనం మీదకి వెళ్ళాడు. ఇదిగో, సహించగలిగే స్థితి మనకుంటే అలసట వద్దు, విసుకవద్దు. ఒక్కసారి సిలువలో ఆయనను జ్ఞాపకం చేసుకో. ఆయనే తిరస్కారమంతా ఓర్చుకొనినప్పుడు మన జీవితాలు ఎంత ప్రియమైన వారిలారా, మన జీవితాలు ఎంత. అలాంటి భయంకరమైన శ్రమ ఏదో రావటం లేదు మనకు. మనం ఏమనుకుంటున్నామంటే మనకొచ్చిందే భయంకరమని మనం అనుకుంటుంటాం. కానీ యేసుక్రీస్తు పడిన శ్రమ కంటే భయంకరమైన శ్రమ ఈ ప్రపంచంలో ఎవరూ పడలేదు ప్రియమైన వారలారా. సిలువ నిన్ను రమ్మంటుంది, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. సిలువ నిన్ను పిలుస్తుంది. ఎందుకో తెలుసా? సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి. రాగలవా? ఆ సిలువ చెంతకు రాగలవా? ఆ సిలువ మీదున్న యేసయ్య రక్తధారలలో నీ జీవితాన్ని కడుక్కోగలవా? నా శ్రమెంత నాయనా అని దేవుడు కొరకు నీకివ్వబడిన చిన్న జీవిత కాలాన్ని ఇదిగో మలుచుకోగలవా? నిన్ను చెమటే కార్చమన్నాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఇది శ్రమ? ఆలోచించండి ఒక్కసారి. ఈ 3 దినముల మాటలు వింటున్న మనకు దేవుడు సింహాసనం మీదికి సిలువ ద్వారా రమ్మంటున్నాడు ప్రియమైన ద్వారలారా. చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా. అమ్మ ఒకరోజు హాస్పిటల్లో శ్రమ పడింది, మనకు జన్మొచ్చింది. కానీ నీకు ఇంకొక జీవితం రావాలంటే ఈ రోజు నొప్పులు పడవలసింది ఎవరు? మనమే. నొప్పి తర్వాత ఒక జన్మ ఉందని మనకు అర్థం కావడానికి మన బ్రతుకే ఎగ్జాంపుల్ కాదా? ఏమంటే, శ్రమల తర్వాత ఇదిగో నేనున్నాను. శ్రమ ఇంకొక జీవితాన్ని ఇస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. మా అమ్మ శ్రమ పడింది, నాకు జీవితం వచ్చింది. ఈరోజు నేను శ్రమ పడితే నాకు మరో జీవితం ఉంటుంది. శ్రమల తర్వాత మరో జీవితం ఉందనటానికి ఇదిగో నా జన్మే ఉదాహరణ. మా అమ్మ శ్రమ పడితే నేను పుట్టాను. ఈరోజు నేనే శ్రమ పడాలనుకుంటున్నాను. నాకన్న తండ్రి కొరకు నువ్వు అనుకుంటే
ఈ శ్రమల తర్వాత కూడా నీకేముంది? ఇంకొక జీవితం ఉంది ప్రియమైన వారలారా. చూసారా, శ్రమ ఇంకొక జీవితం ఉంది. నేను శ్రమ తీసుకోను అంటే లోపల బిడ్డ చావాలి, తల్లి చావాలి. శ్రమ లేనిది ఆనందము లేదు, శ్రమ లేనిది జీవితం లేదు, సిలువ లేనిది సింహాసనము లేదు. ఇదిగో మన జీవితాలలో ఉంటున్న శ్రమ అనే సిలువ నిన్ను సింహాసనం మీద కూర్చోబెడుతుంది. మరో జీవితాన్ని నీకు ఇచ్చి ఆ జీవితం కొరకైనా సిలువ దగ్గరికి రా. నీ కన్న తండ్రి పిలుపులు ఒక్కసారి విను. నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితాన్ని, ఇంకొక జీవితాన్ని పొందటానికి సిలువనే సింహాసనముగా బాటను పరుచుకో. దేవుడు నమ్మదగినవాడు. ఇదిగో మనకు తోడై ఉంటాడు. ఈ 3 దినముల వర్తమానాలు ఆలోచన కలిగించాలి. శ్రమలలో మనల్ని నిలబెట్టాలి, ఓర్పునివ్వాలి, విశ్వాసాన్నివ్వాలి, విధేయతనివ్వాలి, నిరీక్షణనివ్వాలి. శ్రమలలో ధైర్యంగా ఉండటం మనకు రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మహనీయుడైన యేసు క్రీస్తును బట్టి ప్రియమైన వారలారా, రాగలరా సింహాసనం మీదికి? ఆయన సింహాసనం మీద కలకాలం కూర్చోగలరా? కలకాలం. ఒక్కసారి ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రియమైన వారలారా. ఇంకా రక్షణకు దూరంగా ఉంటే లోకంలో ఉంటున్న శ్రమ నిన్ను మరణానికి తీసుకుని వెళుతుంది. ఏదో ఒకరోజు శ్రమలు వస్తాయి, రాగానే ఇక నా జీవితం ఇంతే అని మరణంలోనికి వెళ్ళిపోతాం. శ్రమలలో నిలబడగలాలంటే ఆ ధైర్యాన్ని ఇచ్చేదే ఆ దేవుడే. అందుకే నీ జీవితాన్ని దేవుని దగ్గరకు తీసుకునిరా. దేవుని కొని బ్రతకాలన్న ఆ ఆశతో ఉన్నతమైన పిలుపొందుకో. నీ జీవితంలో కూడా సిలువ సింహాసనం అవుతుంది. ప్రార్థన చేసుకుంటానండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఈ రాత్రి నాయన ఎవరో మీ పిల్లలు కదరాలి నాయన, మీ ఉన్నతమైన మాటలను బట్టి మారాలి. నీ కొరకు బ్రతకాలన్న ఆశతో ఉండాలి నాయన. శ్రమలలో కుంగిపోకుండా ఇంకో కొంచెం కాలమే నాయన, అది కూడా భరించగలిగే స్థితి మాకు రాగలిగితే నాయన సిలువ సింహాసనం అవుతుందని నీ ఉన్నతమైన మాటలు ఆదరణకరంగా మా జీవితంలో కనబడుతున్నాయి నాయన. కృప చూపించండి. ఈ ఉన్నతమైన మాటలు మీ పిల్లలకు వినిపించడానికి నడుం కట్టిన మీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. పని చేసినా, ఖర్చు పెట్టినా మీ పిల్లలందరినీ నాయన, వారిని, వారి కుటుంబాలని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిటాలలో జరుగుతున్న సేవను దీవించండి. సభల ద్వారా నాయన ప్రయోజనకరంగా సంఘానికి మలచండి నాయన. తండ్రి, కంచిక చెర్లలో జరుగుతున్న సేవను దీవించండి. ముత్యాలంపాడులో జరుగుతున్న సేవను దీవించండి. ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న సేవను, కొండపల్లిలో జరుగుతున్న సేవను దీవించండి నాయన. మీ పిల్లలందరూ నాయన నిస్వార్థంగా చేస్తున్న ఈ పరిచర్యలో నాయన ప్రతిఫలాన్ని ఇచ్చి నాయన ముందుకు వెళుతుండగా నాయన కృప చూపమని కోరుతూ, ఈ రాత్రికాల ప్రయాణంలో మాకు తోడుగా ఉండి నాయన రేపు జరగనంటున్న కరీంనగర్ సెమినార్లో నాయన నీ కృపను ప్రసాదించమని మిమ్మల్ని కోరుకుంటూ, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ, ఈ ప్రాంతంలో ఈ మాటలు విన్న మీ పిల్లలందరినీ, ఇక్కడ సంఘాలను నాయన, సంఘ కాపరులు నాయన, మీ పిల్లలైన వారందరినీ కృప చేసి నాయన బలంగా నీ సేవలో మీ పిల్లలందరినీ వాడుకొనమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, తండ్రి, ఈ 3 దినములు మాకు దీవనకరంగా మలిచినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.